ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని, డేటా కరెక్షన్కు సంబంధించిన దరఖాస్తులను 15 రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్కు తెలిపారు. కొన్ని దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ఇదివరకే తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. శుక్రవారం ధరణి రాష్ట్ర ప్రజావాణి దరఖాస్తుల పెండింగ్పై రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ధరణి పెండింగ్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వివరణ ఇస్తూ కోర్టు కేసులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని, డేటా సవరణకు సంబంధించినవి 15 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. కొన్ని దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ఇదివరకే తనిఖీ చేయడం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని, స్కానింగ్ సమస్యల వల్ల కొన్ని ఆలస్యం అవుతున్నట్లు ఆమె తెలిపారు. ధరణి దరఖాస్తుల పరిష్కారమై ప్రతిరోజు తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమీక్షిస్తున్నానని, వెంటనే అన్ని దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ధరణిలో ఉన్న దరఖాస్తులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పోర్టల్లో ఉన్న దరఖాస్తులన్నీ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ప్రతిరోజు సమీక్షించాలని, పెండింగ్ ఎక్కువగా ఉన్న మండలాలపై ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సైతం త్వరితగతిన పరిష్కరించాలని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓలు, తహసీల్దారులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.